ఏం మారితే మేలు జరుగుతుంది? ఏం మారితే మేలు జరుగుతుంది? కాలం మారితే అన్నీ సర్దుకుంటాయి అంటారు కొంతమంది. రోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి అంటారు. ఎంతవరకు నిజం అది? కాలం మారిపోయే కొద్దీ అన్నీ సర్దుకుంటాయా? కాలం మారుతున్న కొలది పేదవాడు ధనవంతుడు అవుతాడా? కాలం మారుతున్న కొలది ఒక 5-6 సంవత్సరాలు గడిచిపోతే చెడ్డోడు మంచోడు అవుతాడా? కొన్ని సంవత్సరాలు మన జీవితంలో దొర్లిపోవటం వల్ల చదువు లేని వ్యక్తికి చదువు వచ్చేసిద్దా? ఉద్యోగం లేని వ్యక్తికి ఉద్యోగం వచ్చేసిద్దా? ప్రమోషన్ కోరుకున్న వాడికి ప్రమోషన్ వచ్చేసిద్దా? అప్పు తీరనటువంటి ఆ వ్యక్తి యొక్క అప్పులు తీరిపోతాయా? అయితే కాలం మారటంలో ఏమి లేదైతే వీటన్నిటికీ నో కాదు అనేది మీ సమాధానం అయితే కాలం మారటం వల్ల పెద్దగా మారేదేం లేదు. అది 2023 అయినా 2024 అయినా 2029 అయినా లేదా 2050 అయినా కాలం దొరికిపోతుంది. జస్ట్ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అన్నట్టుగా ఈ క్యాలెండర్లో పేజీలు తిరగేసినట్టుగా రోజులు మారిపోతూ ఉంటాయి. కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను, మన యొక్క జీవితాలను మనం మార్చుకోకపోతే, వాటిని మనము కరెక్ట్ చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే, ఎన్ని క్యాలెండర్లు మారిపోయినా, ఎన్ని సంవత్సరాలు మారిపోయినా పెద్దగా మార్పు అనేది రాదు. పెద్దగా మేలు అనేది కలగదు. అయితే ఈరోజు మొట్టమొదటిగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే, లేకపోతే మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు దేనికోసం ఎదురు చూస్తున్నారు మీరు? ఆర్ యు రియల్లీ ఎక్స్పెక్టింగ్ ఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ ఇయర్? నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నారా మీరు? నూతన సంవత్సరం కొరకు మనం ఎదురు చూడడం ద్వారా పొందేదేమి లేదు, కలిగేదేమి లేదు. కాలం దాంతోపాటు ఏమి తీసుకురాదు. అయితే నూతన కార్యాలు చేసే దేవుని కోసం మనం ఎదురు చూడడం ద్వారా ఫలితం ఏమైనా ఉంటుంది. దేవుడు కాలాలను మార్చేవాడు, దేవుడు పరిస్థితులను మార్చేవాడు, దేవుడు హృదయాలను మార్చేవాడు, దేవుడు జీవితాలను మార్చేవాడు. దేవుడు ఒక వ్యక్తిని పైన కానీ కింద కానీ పెట్టడానికి సమర్థుడు. ఆయన కోసం కనిపెట్టుకోవడం ద్వారా, ఆయన కోసం ఎదురు చూడడం ద్వారా దీవెనకరమైన సంవత్సరంగానో లేకపోతే మేలుకరమైన సంవత్సరంగానో ఉండటానికి అవకాశం ఉంది. ఈ విధానంలో కాకుండా, దేవుని కొరకు కనిపెట్టుకునే విధానంలో కాకుండా, ఇంకొక రకంగా ఈ సంవత్సరంలో ఏదైనా నాకు మేలు కలుగుతుందని, కలగాలని మనం ఆశించే వారంగా, ఎదురు చూసే వారంగా ఉన్నట్లయితే నిజానికి మనం పొందుకునేది శూన్యం, సున్నా. వాగ్దానం లాగా అనిపించే ఒక మాటను ఈరోజు మీ ఎదుటికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అనే ఈ మాట చదవగానే ఇంక మనం మొదలు పెట్టేస్తాం. ఏంటది? దేవుడంట నాకు ఈ సంవత్సరంలో అంట అపరంజిగా ఉంటాడంట, ప్రశస్తమైన వెండిగా ఉంటాడంట, ఇంకా నాకు అసలు ఏమి దిగులు లేదంట, అంతా బాగుండిద్దంట అని చెప్పి అప్పటికప్పుడు ఏమంటావంటే, చిన్నపిల్లోడు కానీ బర్త్డే రోజు సంతోషపడ్డట్టు కాసేపు బాగా సంతోషపడతాం. ఆ కేక్ అయిపోయిందాక, కొత్త బట్టలు మాసిపోయిందాక సంతోషపడ్డట్టు కోసేపు సంతోషపడతాం. మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను, మన ఎదుట ఉంచబడిన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు చాలామందికి వాస్తవం అర్థమవుతుంది. ఎందుకు నా జీవితంలో ఇదొక వాగ్దానంగా నేను అనుకుంటున్నట్లయితే, ఈ వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేరలేదు? ఆ వాగ్దానం చదువుకున్నప్పుడు ఎంత నేను ముచ్చట పడ్డానో, ఎంత సంతోషపడ్డానో, మరి ఆ సంవత్సరం అంతా ఎందుకు నేను అంత సంతోషంగా ఉండలేకపోయాను? ఎందుకు అంత సంతోషంగా నేను కొనసాగలేకపోయాను? తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందో తెలుసా?
కొన్ని వాగ్దానాలు షరతులతో కూడిన వాగ్దానాలుగా ఉంటాయి. ఈవెన్ ఇక్కడ మనం చదివిన ఈ వచనాన్ని చూసినా, నేను ఈ వచనం పూర్తిగా చదవాల, మొక్క చదివా. అది ఎవరు మీరు గమనించారో లేదో. ఏముంది? మొదటి మాట ఏముంది? అప్పుడు ఈ అప్పుడు ఎగిరిపోయింది. వాగ్దానం కార్డులో కూడా ఈ అప్పుడు ఉండదు. ఎక్కడి నుంచి ఉంటుంది? సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అయితే సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అనే ఈ మాటను చదివి సంతోషపడడానికి ముందుగా అక్కడున్న సందర్భాన్ని ఎప్పుడు దాన్ని చెప్పారని చూస్తే అప్పుడు అంటున్నాడు. అంటే ఆ పైన ఏదో ఉంది. సర్వశక్తుడు మనకు ప్రశస్తమైన వెండిగా, అపరంజిగా, అపరంజి అంటే బంగారంగా మన జీవితంలో ఉండాలి అంటే ఎప్పుడు ఉంటాడు ఆయన? దేవుడే నాకు బంగారంగా ఉంటాడంట. ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఆయన లెక్కలేంటియో మరి. ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, అనేకమైన కరువు పరిస్థితులు వస్తాయి. ఏదో ఒక ప్రవచనం చెప్పినట్టుగా ఆయన యొక్క ప్రిడిక్షన్ అంటారు దాన్ని. ప్రిడిక్షన్ అంటారంటే భవిష్యత్తు గురించి ఆయన వేసే అంచనా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయంట, కరువు వచ్చే అవకాశం ఉందంట. ఆయన మాటల ప్రకారంగా చెప్పాలంటే మరి ఈ రోజు నుంచి భయపడతా కూర్చుందామా? ఈ రోజు నుంచి ఏడుస్తా కూర్చుందామా? ఆయన చెప్పే మాటలు ఎట్లా ఉన్నా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు మనకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. దేవుడు మనకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. అంటే దేవుడే, ఇప్పుడు దేవుణ్ణి ఇక్కడ దేనితో పోల్చాడంటే, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి బంగారంతో వెండితోటి పోల్చాడు. ఇంట్లో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే బంగారం. అప్పుడప్పుడు పోయి చూసుకుంటూ ఉంటారు కొంతమందికి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేకపోతే చేతులకి శరీరం మీద ధరించుకొని వాటిని భద్రపరుచుకుంటూ ఉంటారు. బంగారానికి మనం ఎంతో విలువిస్తాం, విలువైందిగా బంగారాన్ని చూస్తాం. అయితే ఆ విలువ, ఆ స్థానం ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? దేవుడే నీకు బంగారంగా ఉంటాడు, దేవుడే నీకు వెండిగా ఉంటాడు. అయితే ఎప్పుడు జరిగిద్దంటే 3 ముఖ్యమైన పనులు మనం చేసినప్పుడు దేవుడు మనకు ప్రశస్తమైన 3 లేదా 4 విషయాలు. దేవుడు మనకు ప్రశస్తమైన వెండిగా, అపరంజిగా మన జీవితంలో ఉంటాడు. దేవుడు ప్రశస్తమైన వెండిగా, అపరంజిగా మన జీవితంలో ఉంటే జరిగే కార్యాల గురించి కూడా ఈ వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో బంగారంగా ఉండాలంటే, దేవుడు మన జీవితంలో ప్రశస్తమైన వెండిగా ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే సర్వశక్తుని వైపు తిరగాలి. మొదటి మాట, సర్వశక్తిని వైపు తిరగాలి. చూడండి, ఇక్కడే 23వ వచనాన్ని చూస్తే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చూస్తే, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ఈ ముక్కంతా వద్దు మనకు, ఆ లాస్ట్ అది బాగా నచ్చింది. ఏంటది? నీవు అభివృద్ధి పొందుదువు. దేవుడు నన్ను ఈ సంవత్సరంలో అభివృద్ధి పరుస్తాడంటే నిజమే, బైబిల్ ఏం అబద్ధం చెప్పట్లా. కానీ ఎప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగితే, లోకం వైపు కాదు, చెడ్డ విషయాల వైపు కాదు, ఈ లోకంలో లోక సంబంధమైన వాటిలో కొట్టుకొని పోయే విధానంలో కాదు, దేవుని వైపు తిరగటం. దేవుని వైపు తిరగటం అంటే ఏంటి? దేవుని వైపు తిరగటం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనొచ్చు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోతారు. నాకు దేవుని పట్ల భయము,
దేవుని పట్ల భక్తి ఉందంటే, దేవుని వైపు నేను తిరిగిన వ్యక్తిని, నా ఫోకస్ అంతా నేను దేవుని మీద పెట్టానంటే అది ఎక్కడ కనపడిద్ది? నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టి అది అర్థమవుతుంది. నీ జీవితంలో దేవునికి నువ్వు ఏ స్థానం ఇస్తున్నావో, పాపమునకు నువ్వెంత దూరంగా పరిగెడుతున్నావో, దేవుడు వద్దన్న వాటి నుండి ఎంత దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావో అందులో అర్థమవుతుంది. చాలామంది, మనలో చాలామంది మన గురి, మన ఆశలు, మన నిరీక్షణ దేవుని మీద లేదు. అంటే దేవుని వైపు తిరిగిన వారంగా లేం. ఇప్పటికీ మన ఫోకస్, ఇప్పటికీ మన యొక్క దృష్టి, ఇప్పటికీ మనము ఏ వైపు తిరిగి ఉన్నాం? దేవుని వైపు అయితే కాదు. కొంతమంది యొక్క దృష్టి లోక సంబంధమైన వాటి మీద బాగా నిండిపోయి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే 25వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు, సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంటే, చాలామంది జీవితాల్లో ఈ ప్రశస్తమైన వెండి, అపరంజే దేవుళ్ళు అయిపోయినాయి. నేను చెప్పిన మాట అర్థమైందా? అర్థం కాలేదా? దేవుడు నీకు ప్రశస్తమైన వెండిగా, అపరంజిగా, బంగారంగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంటే, చాలామంది యొక్క జీవితంలో ఈ బంగారము, వెండే దేవుళ్ళు అయిపోయినాయి. అంటే బంగారాన్ని, వెండిని దేవుని స్థానంలో కూర్చోబెట్టాం. వాటికి అత్యంత విలువనిచ్చేటువంటి వారంగా మారిపోయాం. మన దృష్టి అంతా వాటి మీదే పెట్టుకున్నాం. మన దృష్టి అంతా, మన ప్రయాస అంతా వాటి కోసమే పడుతున్నాం. మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి, మనిషికి ఉన్న అవసరాలు తీర్చబడడానికి డబ్బు కావాలి, సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి డబ్బు కావాలి. కానీ డబ్బు దేవుడు కాకూడదు. డబ్బు అవసరానికి మాత్రమే. అవసరానికి మించి మన దగ్గర ఉన్న, అవసరానికి మించి మనం పోగేసుకున్న, అవసరానికి మించి దానికి మనం విలువిచ్చి కొనసాగే వారంగా మారిపోయినా మన జీవితంలో అది దేవుడు స్థానాన్ని తీసేసుకుంటుంది. మరలా గుర్తు చేస్తున్నాను, దేవుని స్థానాన్ని ఏ ఒక్కరు తీసుకున్నా దేవుడు ఓర్చుకునేవాడు కాదు. ఆయన రోషము కలిగిన దేవుడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్థానంలోకి నీ భర్త వచ్చినా, నీ భార్య వచ్చినా, నీ పిల్లలు వచ్చినా, నీ తండ్రి వచ్చినా, నీ తల్లి వచ్చినా, నీ ఉద్యోగం వచ్చినా, నీ వ్యాపారం వచ్చినా, నీ చదువు వచ్చినా, నీ జ్ఞానం వచ్చినా, నీ ఆస్తిపాస్తులు వచ్చినా, నీ డబ్బు వచ్చినా, నీకున్నటువంటి ఆశలు వచ్చినా, నీకున్నటువంటి అంబిషన్స్ వచ్చినా, నీకున్న ఆశయాలు వచ్చినా దేవుడు ఊరుకోడు. దేవుని తర్వాతే ఇవన్నీ ఉండాలి. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం ఆశీర్వాదానికి మొదటి మెట్టు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో దీవెన పొందిన వారుగా ఉన్నారు. హగ్గై గ్రంథం చదివితే, హగ్గై గ్రంథంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును తిరిగి కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ ప్రజలు చెప్పుచున్నారే. నా మందిరము పాడయుండగా సరంబి వేసిన ఇండ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా? దుప్పటి కప్పుకున్నా చలాగట్లేదు, నీళ్లు తాగుతున్నా దప్పిక తీరటం లేదు, ఆహారం తింటున్నా ఆకలి తీరటం లేదు, ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసినట్టుగా కారిపోతూ ఉంది. ఇంత పండాలని పంట నాటితే కొంచెమే పండుతున్నాయి. 100 బస్తాలు పండుతాయిలే అనుకుంటే 20 బస్తాలకే సరిపెడుతున్నాయి. ఒకవేళ ఆ 20 బస్తాలు ఇంటికి తీసుకొచ్చుకొని సరేలే వీటితోటి తృప్తి పడదాం అనుకుంటే అవి కూడా చెదిరిపోయే పరిస్థితి. దీనంతటికి కారణం ఏంటి? సైతాననో, లోకుల పరిస్థితులనో, లేకపోతే లోకంలో మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు చేసిన పనో అనుకుంటాం. కానీ హగ్గై గ్రంథాన్ని స్పష్టంగా చదివితే దేవుని వాక్యం ఏందో తెలుసా? నేనే దాన్ని చెదరగొట్టేశాను అంటున్నాడు. నేనే వాటిని చెదరగొట్టేశాను. కారణం, నాకంటే నీకు ఎక్కువైపోయినాయి. నా వైపు పరిగెత్తటానికి బదులుగా, నా మీద గురి నిలుపుకొని సాగటానికి బదులుగా, నా వైపు చూడడానికి బదులుగా నీ దృష్టి నిద్ర లేచింది మొదలుకొని దాని వైపే వెళ్ళిపోతూ ఉంది. ఎలా సహిస్తాడు దేవుడు దీన్ని? దేవుడు మన ప్రయత్నాలను, కొన్నిసార్లు మన ప్రయత్నాలను ఆయన ప్రయత్నం చేసేటప్పుడు మౌనంగా ఉంటాడు, కానీ ముందుకు సాగనివ్వడు ఒక్కోసారి. అప్పుడప్పుడు యోనా గురించి చెప్తా ఉంటాను నేను. దేవుడు ఏం చేశాడు? యోనాని టికెట్ కొనిచ్చాడా?
కొన్నిచ్చాడా కొన్నీయలేదా? ఏంటి అనుమానం? కొన్నిచ్చాడా కొన్నీయలేదా? కొన్నిచ్చాడు. టికెట్ కొన్నిచ్చాడు. పడవ ఎక్కనిచ్చాడా? ఎక్కనిచ్చాడు. అడుగు భాగానికి వెళ్ళనిచ్చాడా? నిద్ర పోనిచ్చాడు. ఇంతసేపు సైలెంట్గా ఉన్నాడు. తేరా ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఎప్పుడైతే నిద్రపోవటం స్టార్ట్ చేశాడో గేమ్ మొదలైందనమాట. ఈ టైం అంతట్లో యోనా టికెట్ కొన్నంతసేపు, ఓడ ఎక్కినంతసేపు, ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నంతసేపు యోనా మనలాగే అనుకుంటుండొచ్చు, నేను దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నా, చూడ నాకు అసలు అన్ని భలే కలిసి వస్తున్నాయి అమ్మ, అంత భలే, నాకు అంత అనుకూలంగా ఉంది. ఉంటుంది అసలు ఆట ఇప్పుడు కదా మొదట్లో అంత అనుకూలంగానే ఉంటుంది. దేవుడు అదే మనమైతే, దేవుని స్థానంలో మనం అంటే ఏమనుకుంటామంటే, అసలు యోనాకి టికెట్ దొరకకూడదయ్యా, ఓడ ఎక్కకూడదు ప్రభువా, అసలు ఓడ అసలు ఆ చోటికి వెళ్ళకూడదని మనం ఎదురు చూస్తాం. కానీ దేవుడు చెయ్యి, ఎంతవరకు చేస్తావో చెయ్యి, నా మాటకి వ్యతిరేకంగా నన్ను విడిచి నువ్వు ఎంతవరకు వెళ్తావో వెళ్ళు, చూస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తన యొక్క కొరడ ఉపయోగిస్తాడు, కర్ర ఉపయోగిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు. కాబట్టి దినాన్ని దేవుని మాటలు వింటుండగా నీ జీవితం దేవుని వైపు తిరిగిందా? నువ్వు దేవుని వైపు తిరిగిన వ్యక్తివిగా ఉన్నావా? మలాకి గ్రంథంలో మనకు ఒక వాగ్దానం ఉంది, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరగదును, నా ముఖం చూడయ్యా, నా వైపు చూడయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి సహాయం చేయ అంటావు. ఎప్పుడు చేస్తాడు దేవుడు నీకు ఒక్కసారి సహాయం? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు నిన్ను ఒక్కసారి? నువ్వు దేవుని వైపు తిరిగితే. దేవుని వైపు తిరగటం అంటే దుర్మార్గాన్ని విడిచిపెట్టడం, దేవుని వైపు తిరగడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం, దేవుని వైపు తిరగడం అంటే దేవుని యందు భయభక్తులు పూనుకోవడం. ఇది చేయటానికి నువ్వు సిద్ధమైతే దేవుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. దేవుడు నా జీవితం అలా ఉండాలయ్యా అని నువ్వు కోరుకుంటున్నట్లయితే మొట్టమొదటికి తీర్మానం చేసుకో, నేను దేవుని వైపు తిరుగుతాను. రెండవ మాట, ఒకటి సర్వశక్తిని వైపు తిరగడం, రెండవది సర్వశక్తిని వైపు తిరిగితే సరిపోదు. ఈ సర్వశక్తిని వైపు తిరగడం అనేది పాపము నుండి, లోకము నుండి, వ్యర్థమైన వాటన్నిటి నుండి దూరం అయిపోయి దేవుని దగ్గరికి రావడం లాంటిది అనుకోవచ్చు. లేకపోతే బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడటం లాంటిది అనుకోవచ్చు. కానీ అంతటితో సరిపోదు. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే మరేం చేయాలి? ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి. 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. మన ఈ చాలా ప్రాథమికమైన విషయాలు, కానీ ఈ ప్రాథమికమైన విషయాల్లో మనం తప్పిపోయామనే మాట వాస్తవం. నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది అన్నమాట. అంటే దేవునితో మనకున్న ఈ సహవాసము, దేవునితో మనం ఏర్పరచుకున్న ఈ సహవాసము అంత బలంగా అయితే లేదు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా? వాక్య ధ్యాన సమయాలు మనకు ఉన్నాయా లేదా? సంవత్సరానికి ఒకసారి అయినా బైబిల్ చదివే అలవాటు మీకు ఉందా లేదా? పూర్తిగా ఈ చివరి నుంచి ఆ చివరికే. ఇది దేవునితో సహవాసం చేసేటువంటి విధానం. దేవునితో సహవాసం అంటే డాక్టర్ బిల్లీ గ్రహం గారు చెప్పే మాట ఏంటంటే, ఒక విలేకరు వచ్చి ఆయన అడిగారు, అయ్యా దేశాలు తిరిగి దేవుడి గురించి చెప్తా ఉంటే అసలు దేవుడు ఉన్నాడా అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, చాలా సింపుల్గా సమాధానం చెప్పాడు, దేవుడు ఉన్నాడయ్యా. ఎట్లా చెప్తావు దేవుడు ఉన్నాడని అంటే, ఈరోజు నేను ఆయనతో మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడాడు. ఆయనతో ఎలా మాట్లాడాడు? ప్రార్థన చేసుకున్నాడు. మరి దేవుడు తిరిగి ఎలా మాట్లాడాడు? వాక్యాన్ని చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి, అందులో దేవుని వాక్యం అనేది ఒకటే. చాలామంది అడుగుతాడు, దేవుడు నీకు చెప్పాడా? స్వరంతో చెప్తేనే చెప్పినట్ట, కల వస్తేనే చెప్పినట్ట, దర్శనం వస్తేనే చెప్పినట్ట, ఒక ప్రవక్త చెప్తేనే చెప్పినట్ట, ప్రవచనం చెప్తేనే చెప్పినట్ట. దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను వెలిగిస్తాడు.
దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను ప్రేరేపిస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా నీలో ప్రేరణ కలిగిస్తాడు. మిగతావన్నీ ఉన్నాయి, అవి ఎవరికి కావాలో, ఎవరికి ఇవ్వాలో, ఎవరికి దేవుడు ఎటువంటి ప్రత్యక్షత ఇవ్వాలో వాళ్ళకి అది ఇస్తాడు. అయితే ప్రాముఖ్యమైంది దేవునితో సహవాసం చేయడం. దేవునితో నీకు సహవాసం ఉందా? దేవునితో సహవాసం చేసే వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? ఎన్నో వాక్యాలు వింటున్నావు, కానీ చాలా వాక్యాలు నీకు అర్థం కావట్లేదు. చాలా విషయాలు నీకు అర్థం కావట్లేదు. కారణం ఏందంటారు? ఎందుకు అర్థం కావు? ఎందుకు నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు ఇంకా ఏబిసిడీలు కాడే ఆగిపోయావు. కొంచెం ముందుకు వస్తే, కొంచెం ఆత్మీయతలో దేవుని గురించిన విషయాలు నువ్వు అర్థం చేసుకునే కొలది, దేవునితో నువ్వు సహవాసం చేసే కొలది, మనం సహవాసం చేసే కొలది నూతన విషయాలు గ్రహించగలుగుతాం, నూతన సంగతులు తెలుసుకోగలుగుతాం. సో దేవునితో మనము సహవాసం చేయడం అనేది పరిపూర్ణతలోనికి ఎప్పుడు రాలేము. ఇందులో రోజు రోజుకి ఇంకా దేవునికి దగ్గరగా దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట, పరమ తండ్రి నీదు మాట, బలము తోడా సాగుతా, బలము తోడా సాగుతా, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. 3వ వచనం, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభువు మాట నాదు బాట, ప్రభువు మాట నాదు బాట, విభునితో మాట్లాడుతా, విభునితో మాట్లాడుతా, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. కాబట్టి దేవునితో సహవాసంలో నిన్నటి కంటే ఈరోజు, ఈ రోజుటి కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండు, దినదినానికి దేవునితో మనకుండే సహవాసంలో దగ్గరగా చేరటానికి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు ప్రశస్తమైన వెండిగా, అపరంజిగా ఉంటాడు. సో దేవునితో ఈ సహవాసంలో చాలామంది దూరంగా జరిగిపోతూ ఉంటారు. కానీ దేవునికి దగ్గరగా చేరేవారంగా ఉండాలి. చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, సంఘ సహవాసానికి దూరం అవుతారు, ఆదివారం ఆరాధనలకు రారు, మధ్యలో జరిగే ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనరు. కానీ వాళ్ళతో కలిసి మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మేము ప్రార్థనకు అయితే రావట్లేదు కానీ అయ్యా, దేవుణ్ణి అయితే మర్చిపోలేదయ్యా. ఎట్టక్క వినమంటావు, ఎట్లా అన్నా నమ్మమంటావు, ఎక్కడ నువ్వు దేవుని వాక్యం తెలుసుకుంటున్నావు, ఏ వ్యక్తితో సంఘంలో ఉన్న ఏ వ్యక్తితోటి నువ్వు సహవాసంలో ఉంటున్నావు,
మరి నీ దేవునితో నీ సహవాసం ఎలా సజీవంగా ఉంది? మసకబారి పోలేదా? మసిగొట్టుకొని పోలేదా నీ కొవ్వొత్తి? ఆలోచన చేసుకుని మన సహవాసాలు, దేవునితో మనకుండే సహవాసాలు సరిచేసుకుందా. 1, సర్వశక్తిని వైపు తిరగాలి. 2, సహవాసం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసే కొద్దీ మన జీవితాలు మారిపోతాయి. నువ్వెంత దేవునితో సహవాసం చేస్తావో అంతగా నీ జీవితం మారిపోతాయి. దేవుని సహవాసం మన జీవితాలను నిజంగా మార్చేస్తుంది. 3వ విషయానికి వద్దాం. 3వది ఏంటంటే సత్యవాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. 3వ మాట, సత్యవాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఇక్కడే 22వ వచనం చూస్తే, ఆయన నోట ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకోము. ఆయన నోటి మాటలను అవలంబించుము. అవలంబించడం అంటే పాటించు. పాటించాలంటే ముందు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. కీర్తనకాడు అంటాడు 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటే, మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటే, అప్పుడు మనము దేవుని ఎదుట సరిగ్గా నడుచుకోగలిగేటువంటి వారంగా ఉంటాం. సరే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? మొదట దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదవాలి. 2, మాకు చదవటం రాదయ్యా, అది నాకు చదవటానికి కళ్ళు సరిగా పనిచేయట్లేదయ్యా అని అంటే, 2వ ఆప్షన్ దేవుని వాక్యం వింటాం, దేవుని వాక్యం వినడం. ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు ఎవరూ లేరు. దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు అనమాట. 1-2% తప్పించి. స్మార్ట్ ఫోన్లో తెలుగు బైబిల్ ఆడియో అనేటువంటి యాప్స్ చాలా ఉన్నాయి. మన కోసం చాలామంది బైబిల్ చదివి పెట్టారు ముందుగానే. అది పెట్టుకొని నువ్వు చదవలేకపోయినా వింటా ఉండు, దేవుని వాక్యం వింటా ఉండు. ఎక్కువసార్లు దేవుని వాక్యం వింటా ఉండు. లేకపోతే దేవుని వాక్యాన్ని చాలామంది వివరిస్తూ ఉన్నారు. యూట్యూబుల్లో, టీవీల్లో, రేడియోల్లో వివరిస్తూ ఉన్నారు. అవి వింటా ఉండు. లేకపోతే సంఘంలో ప్రత్యేకంగా సంఘం దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ ఉంది. ఆ వాక్యాలు వింటూ ఉండు. అప్పుడు వినగా 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 నీ హృదయంలో అవి నానిపోవాలి, అవి నిలకడైపోవాలి మన యొక్క హృదయాల్లో. మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉంచుకుంటే, ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి మనము తీర్మానం చేసుకుంటే, ఆ విధంగా మనం జీవిస్తే మన యొక్క జీవితంలో ఈ వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు 21వ వచనం నుంచి వరుసగా చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోట ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందుదువు. మంటిలోని బంగారమును, ఏటి రాళ్ళల్లో ఓఫిరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను, ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎన్ని మంచి మాటలు, ఎన్ని దీవెనకరమైన పలుకులు, ఎన్ని ఆశీర్వాదాలు ఇక్కడ చెప్పబడ్డాయో చూడండి. సర్వశక్తిని వైపు తిరిగి ఆయనతో సహవాసం చేస్తూ సత్యవాక్యాన్ని హృదయంలో ఉంచుకొని, 4వది కొంచెం కష్టమైంది కానీ మనం చేయటానికి ప్రయత్నం చేయాలి. అదేంటంటే సర్వశక్తిని మీదనే గురి నిలుపుకోవటం. సర్వశక్తిని మీదనే గురి నిలుపుకోవటం అంటే ఏంటి? ఇక్కడ చూడండి 24వ వచనంలో, మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్ళల్లో ఓఫిరు సువర్ణమును ఏం చేయమన్నాడు?
దాచిపెట్టమన్నాడా? బంగారాన్ని ఎవరు పారేసేది? అవసరమైతే బ్యాంకులో తాకట్టన్న పెట్టుకుంటాం, కానీ బంగారాన్ని తీసుకెళ్ళి ఆడి ఇసిరేయమంటున్నాడు, మట్టిలో ఇసిరేయ్ అంటున్నాడు దేవుడు. అంటే దీని అర్థం ఏంటంటే నిజంగా బంగారాన్ని ఇసిరేయమనో ఇంటికి పోయి మీ బంగారాన్ని పారేయమనో కాదు. నేను చెప్పినా మీరు పారేయరు అనుకోండి. విషయం ఏంటంటే నీ దృష్టి బంగారం మీద కాదు, వెండి మీద కాదు, డబ్బు మీద కాదు, ఆస్తి మీద కాదు, లోక సంబంధమైన సుఖ సౌఖ్యాల మీద కాదు, వాటన్నిటినీ నీకు ఇవ్వగలిగిన దేవుడి మీదే ఉంచుకోవాలి. అసలు ఆ 2 వచనాలు జాయింట్ చేసి చూస్తే 24, 25 వచనాలని పారేస్తే అప్పుడు సర్వశక్తుడు నీకు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అంటే నేను ఇంక నా మీద ఏమి లేదు ప్రభువా, నీ వైపు తిరిగాను, నీతో సహవాసం చేస్తున్నాను. 3వది, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటున్నాను, నీ మీదే గురి పెట్టుకుంటున్నాను. నేను వీటిని వేటిని నమ్ముకోలేదు. దేవుని కార్యం మన జీవితంలో జరగాలంటే మనం పూర్తిగా దేవుని మీద ఆనుకునే సమయం రావాలి. అప్పటి వరకు దేవుడు ఎదురు చూస్తాడు. నాకిక ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. మనము మన జీవితంలో నాకు ఇంకా ఆశలు లేవు, ఇంకా నా వల్ల కాదయ్యా, ఇంక నేను చేయలేను, మనం ఇది ఉందిలే, ఇది పని అయిపోయిద్దిలే, ఇది ఉందిలే, ఇది పని అయిపోయిద్దిలే అని పూర్తిగా దేవుణ్ణి నమ్ముకోవటం మానేసి, పూర్తిగా దేవుని మీద గురి పెట్టుకోవటం మానేసి వీటన్నిటి మీద గురి నిలుపుకొని సాగుతున్నంత కాలము దేవుడు తన కార్యాన్ని జరిగించడం. దేవుని కార్యం మన జీవితంలో జరగాలంటే పూర్తిగా ఆయన మీద మనం అనుకోవాలి, ఆయన మీదనే గురి పెట్టుకోవాలి, ఆయన్నే బంగారంగా చేసుకోవాలి, ఆయన్నే బంగారంగా చేసుకోవాలి, ఆయన్నే వెండిగా చేసుకోవాలి. అప్పుడు ఆయన నీకు బంగారంగా ఉంటాడు, అప్పుడు ఆయన నీకు వెండిగా ఉంటాడు. అంటే బంగారానికి నీ జీవితంలో ఎంత విలువ ఉందో నీ జీవితంలో అంత విలువైన వ్యక్తిగా ఆయన ఉంటాడు. ఆయన అలా ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? త్వరగా వాటిని గుర్తు చేసి ముగిస్తాను నేను. ఏం జరిగిద్దంటే, 1 సమాధానం, జరిగే మేలు. దేవుడి నీకు బంగారంగా ఉంటే, దేవుడి నీకు వెండిగా ఉంటే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. 2 మేలు కలుగుతుంది. 3 అభివృద్ధి కలుగుతుంది. 4 ఆనందం కలుగుతుంది. 5 దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. 6 మన మొక్కుబడులు, మన ఆలోచనలను ఆయన స్థిరపరుస్తాడు. 7 మన మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. నేను ఎక్కడ కొత్తవి చెప్పలేదు, అక్కడ ఉన్నాయే ఎత్తి చూపించాను, మీకు తిరగేసి చూసుకోండి. 7 రకాలైన లాభాలు, 7 రకాలైనటువంటి మేలులు దేవుడు మనకు బంగారంగా వెండిగా ఉండుట ద్వారా పొందుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరాలి అంటే నేను ఈ 4 పనులు చేయటానికి సిద్ధం అనుకున్న ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రార్థనాపూర్వకంగా వీటిని దేవుడి సన్నిధిలో సమర్పిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. వాగ్దానపూర్వకమైన నీ మాటలు మా ఎదుటికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మా వంతు పని మేము చేసినప్పుడు, నీ వైపు మేము తిరిగితే, నీతో సహవాసం చేస్తే, నీ వాక్యాన్ని మేము లోపల ఉంచుకొని దాని ప్రకారంగా మేము జీవించగలిగితే, నీ మీదనే గురి పెట్టుకొని, నీ మీదనే ఆశ పెట్టుకొని, నీ కొరకై నిరీక్షిస్తూ కాలాలు మార్చే దేవుడవు, పరిస్థితులు మార్చే దేవుడవు, మనుషులను మార్చే దేవుడవు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడవు నీవే అని నీ కొరకు మేము కనిపెట్టుకుంటే మాకు ప్రశస్తమైన వెండిగా బంగారంగా ఉంటావని నీ గ్రంథంలో మాకు జ్ఞాపకం చేశావు. నీ గ్రంథంలో మేము విన్న మాటల ప్రకారంగా జీవించటానికి తీర్మానం చేసుకుంటున్నాం. దేవాలోక సంబంధమైనటువంటి వాటి వైపు చూడకుండా, నీతో సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సంఘంతో ఉండే సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సేవకులతో ఉండే సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నీ యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి దేవా నేర్చుకొని పాటించేటువంటి జీవిత విధానాన్ని నిర్లక్ష్యం చేయకుండా
వాటి కొరకు వీటి కొరకు కనిపెట్టుకొనక నీ కొరకే కనిపెట్టుకొని నీ వైపు మాత్రమే చూస్తూ నీ పైన మాత్రమే ఆశ పెట్టుకునేటువంటి జీవితాన్ని జీవించటానికి మేము తీర్మానం చేసుకుంటుండగా నీ గ్రంథంలో మీరు వాగ్దానం చేసిన రీతిలో నీ కార్యాలు మా జీవితంలో జరిగించండి. సమాధానం దయచేయండి, మేలు కలుగు చేయండి, అభివృద్ధి కలుగు చేయండి, నీలో ఆనందింపజేయండి. మా మొక్కుబళ్ళు నెరవేర్చే విధంగా చేయండి. మా మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేయండి. మేము ఏదైతే యోచిస్తున్నామో అవన్నీ స్థిరపరచబడినట్లు చేయండి. నీ గ్రంథములో ఉన్నటువంటి మేలుకరమైన విషయాలన్నీ మేము అనుభవించినట్లుగా నీ కార్యం జరిగించండి. వారి జీవితాల్లో నీకు ప్రథమ స్థానాన్ని ఇవ్వటానికి, నీతో సహవాసం చేయడానికి, నీ వాక్యానికి విలువిచ్చి నీ మీదనే ఆశ పెట్టుకొని జీవించడానికి ఎంతమంది తీర్మానించుకుంటున్నారో వారి జీవితంలో వారు నిన్ను ప్రేమించిన కొలది, నీ వాక్యానికి లోబడిన కొలది మరుపురాని సంవత్సరంగా, ఆశీర్వాదాలతో కూడిన సంవత్సరంగా, వారి చేదు అంతటికి ముగింపు పలికే సంవత్సరంగా, మేలును కలిగించే సంవత్సరంగా, దీవెన వర్షము వారి జీవితం మీద కురిపించే సంవత్సరంగా ఉండునట్లు నీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నీ ఆత్మకార్యం జరిగించమని, మేలులతో నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.